ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందర రామ్ రెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, స్మాల్ క్యాప్ వర్సెస్ లార్జ్ క్యాప్, మనం లాస్ట్ 2 months నుంచి చూసుకుంటే మార్కెట్ లో వర్క్ పర్ఫార్మెన్స్ అనేది ఎలా ఉంది అంటే, చాలా మంది మార్కెట్ బాగా వాలటిలిటీ అవుతుంది అనుకుంటేనే ఎక్కువ మంది టూ మచ్ గా ఫోకస్ చేసేది స్మాల్ క్యాప్స్ అండ్ మైక్రో క్యాప్ మీద అండి. ఎందుకంటే సైజు చిన్నవి కాబట్టి అవి ఎంత డ్రాప్ అవుతాయి అని భయం అనమాట. అంటే మెజారిటీ ఈ స్టాక్స్ అన్ని కూడా ఏంటంటే ఈ స్మాల్ అండ్ మైక్రోస్ లో 2% సర్క్యూట్ ఫిల్టర్స్ ఉంటాయి, 5% ఉంటాయి, 10% ఉంటాయి, 20% ఉంటాయి. ఇలా సర్క్యూట్ ఫిల్టర్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి న్యాచురల్ గానే మార్కెట్ లో పానిక్ స్టార్ట్ అవ్వగానే ఫస్ట్ ఎఫెక్ట్ అవుతాయి ఇవే అనమాట. అందుకని ఇలాంటి రీజన్ తో చాలా మంది ఈ స్మాల్ క్యాప్ మైక్రో క్యాప్ దూరంగా ఉంటారు. ఓకే, బట్ రియాలిటీ ఏంటంటే లాస్ట్ 2 months కనుక చూసుకుంటే నిఫ్టీ ఎంత పడిందో అది లార్జ్ క్యాప్ కదా, అది కూడా స్మాల్ క్యాప్స్ కూడా అంతే పడుతున్నాయి. అంటే ఏ రోజు కా రోజు ఇంట్రాడేలో వాలటిలిటీ ఉంటే ఉండొచ్చేమో కానీ, బట్ మనం బ్రాడ్ గా కనుక చూస్తే కనుక స్మాల్ క్యాప్ తీసుకుంటే మనీ లాస్ అవుతారు, స్మాల్ క్యాప్ తీసుకుంటే ఎక్కువ రిస్క్ ఉంది మీకు అని చెప్పి నువ్వు ప్రూవ్ చేయలేవు. ఇక్కడ ఎగ్జాంపుల్ మనం ఇస్తున్నాం చూడండి, నిన్నటి వరకు డేటా తీసుకుంటున్నాం మనం. లార్జ్ క్యాప్స్ లాస్ట్ 1 year లో నుంచి హైకి ఎంత మూవ్ అయినాయి, హై నుంచి ఎంత డ్రాప్ అయినాయి. అలాగే స్మాల్ క్యాప్స్ 1 year లో నుంచి హైకి ఎంత వచ్చినాయి, హై నుంచి ఎంత డ్రాప్ అయినాయి మనం చూసాం అనుకోండి. హార్డ్లీ ఈ స్మాల్ క్యాప్స్ అయితే తక్కువ అంటే 1%, ఎక్కువ అంటే 4% కానీ ఎక్కువ డ్రాప్ అవ్వలేదండి. అదే మన లార్జ్ క్యాప్ చూసామనుకోండి, తక్కువ అంటే 4%, ఎక్కువ అంటే ఆల్మోస్ట్ 8% కూడా డ్రాప్ అయినాయి. అందుకని లార్జ్ క్యాప్ తీసుకుంటే లాస్ అవ్వరు, సేఫ్టీ ఉంటుంది, కంఫర్ట్గా ఉంటుంది అని నువ్వు చెప్పలేవు. అంటే జనరల్ లూజ్ స్టాక్స్ తీసుకొని ఫోకస్ చేస్తున్నారు తప్ప అంటే స్పెసిఫిక్ గా చూడలేకపోతున్నారు అనమాట. అందుకని మీ గోల్స్ కనుక వెరీ లాంగ్ టర్మ్ అనుకుంటే అయితే ఈ తక్కువ టైంలో ఉండే వాలటిలిటీని మనం ఫోకస్ చేయాల్సిన అవసరం లేదనమాట. ఓకే, ఎందుకంటే లాస్ట్ 2 months టూ మచ్ గా న్యూస్ ఫ్లో జరుగుతుంది. ఎందుకంటే FIS హిస్టరీలో లేనంతగా ఆల్మోస్ట్ 1.2 lakh crore అమ్మారు, 1.2 lakh crore. ఈవెన్ నవంబర్లో వచ్చినా సరే, నవంబర్లో ఇప్పటి వరకు కూడా రోజు అమ్ముతూనే ఉన్నారు. నిన్న ఈవెన్ ట్రంప్ విన్ అయినా సరే మార్కెట్ ఆల్మోస్ట్ 200 points, మోర్ దెన్ 200 points ర్యాలీ జరిగినా సరే నిన్న కూడా 5,000 కోట్లకు అమ్మారండి FIS. ఇంత హెవీ సెల్లింగ్ లో కూడా అండ్ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ ఇస్ బెటర్ పర్ఫార్మ్ అండి కంపేర్ టు లార్జ్ క్యాప్ తో కంపేర్ చేసుకున్నప్పుడు. అందుకని లార్జ్ క్యాప్ లో సేఫ్టీ ఉంటుంది, ఎక్కువ రిటర్న్స్ వస్తే నువ్వు ప్రూవ్ చేయలేవు. స్మాల్ క్యాప్స్ లో తీసుకుంటే టూ మచ్ రిస్క్ ఉంది, టూ మచ్ లాస్ అవుతుంది ప్రూవ్ చేయలేవు. డెకెట్కి ఒక్కసారి ఎప్పుడో దారుణంగా వచ్చే ప్యానిక్ లో ఎక్కువ పడతాయి అని ఒక రీజన్ తప్ప మామూలు టైంలో స్మాల్ క్యాప్ లో తీసుకుంటే మనీ రాదని నువ్వు చెప్పలేవు. ఇంకా చెప్పాలంటే గ్రోత్ ఎక్కువ ఉంది ఇండియాలో ఎప్పుడు కూడా స్మాల్ క్యాప్స్ ఏనండి. లార్జ్ క్యాప్ లో అంతే అన్ని స్టేబుల్ బిజినెస్ మోడల్స్ అనమాట. అందుకని మనకి సైకలాజికల్ గా స్టేబుల్ గా ఫీల్ అవుతున్నాం తప్ప రిటర్న్స్ వైజ్ చూసుకుంటే మాత్రం రెండు ఒకేలాగా ఉన్నాయి. బట్ గ్రోత్ ఎక్కువ ఉంది. మార్కెట్ కనుక ఒకసారి స్టెబిలిటీ వచ్చింది అనుకోండి, ఖచ్చితంగా స్మాల్ క్యాప్స్ మైక్రో క్యాప్ చాలా దూరం పోతాయి అనమాట. అందుకని విడిగా స్టాక్ టు స్టాక్ కంపేర్ చేస్తే స్మాల్ క్యాప్స్ రిస్క్ ఏమో కానీ, ఒక ఇండెక్స్ ఫార్మేట్ లో తీసుకున్నా, లేదు అంటే ఒక మ్యూచువల్ ఫండ్ ఫార్మేట్ లో తీసుకున్నా, అంటే స్మాల్ క్యాప్స్ ఎట్ ఫార్ లార్జ్ క్యాప్ తో పాటు అంత సేఫ్టీ ఉంటుంది, అంత రిటర్న్స్ కూడా వస్తుంది. అందుకని డేటా క్లియర్ గా చెప్తుంది. మనం భయపడే అంత సైకలాజికల్ గా భయపడే అంత ఫియర్ ఇక్కడ లేదు. రిటర్న్స్ వైజ్ చూసుకుంటే ఎక్సలెంట్ గా ఉంది, అండ్ సేఫ్టీ వైజ్ కూడా లార్జ్ క్యాప్ అంత ఉందని చెప్పేసి చూపిస్తుందండి. అందుకని డేటా డ్రైవెన్ డిసిషన్ మేకింగ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా సరే అంటే స్మాల్ క్యాప్స్ కి పానిక్ లో దూరంగా ఉండాల్సిన అవసరం ఉందంటే లేదు. అంటే క్లియర్ గా ఇది చెప్తుంది. ఇప్పుడు ఇదే టాటా వాళ్ళు తీసుకున్నాం, టాటా స్మాల్ క్యాప్ తీసుకుంటే ఇప్పుడు 1 year హై వచ్చే 44 రూపీస్ ఉందండి, అంటే ఇప్పుడు అది 44 ఉంది. అంటే ఇది పడింది, డ్రాప్ అయింది 1%. ఇదే టాటా వాళ్ళది మనం లార్జ్ క్యాప్ తీసుకున్నాం అనుకోండి, వాళ్ళది ఆల్మోస్ట్ 5% అవునాయండి. సేమ్ మేనేజ్మెంటే కదా. అట్లా మెజారిటీ స్మాల్ వర్సెస్ లార్జ్ క్యాప్ మనం మ్యూచువల్ ఫండ్ ఫార్మాట్ లో కనుక చూసుకుంటే టూ మచ్ గా స్మాల్ క్యాప్స్ పట్టే నువ్వు ప్రూవ్ చేయలేవు ఇంత పానిక్ లో కూడా. దాని మీనింగ్ ఏంటంటే స్టాక్ టు స్టాక్ మేబీ రిస్క్ ఉండొచ్చు, బట్ యాజ్ ఏ ప్యాక్ లాగ్ తీసుకున్నప్పుడు మాత్రం అంటే స్మాల్ క్యాప్ ఇండెక్స్ ఫండ్స్ కావచ్చు లేదా మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు, ఎట్ ఫార్ లార్జ్ క్యాప్ అంత కాంపిటెంట్ ఇస్తున్నవి, అంత సేఫ్టీ కూడా ప్రొవైడ్ చేస్తున్నాయి అనమాట. కాబట్టి మీ ఇన్వెస్ట్మెంట్స్ కనుక స్మాల్ క్యాప్స్ మైక్రో క్యాప్ లో కనుకుంటే కనుక మీరు కంటిన్యూ చేయండి. డేటాని ఎప్పుడు కూడా 6 నెలలు, 5 నెలలు, 1 year అలా కంపేర్ చేయమాకండి. కొంచెం లాంగ్ టర్మ్ డేటా కనుక చూసుకుంటే కనుక ఇట్స్ క్లియర్, బోత్ ఆర్ పర్ఫార్మింగ్ వెరీ వెల్ అనమాట. స్మాల్ క్యాప్ ఎక్కువ రిటర్న్స్ వస్తుంది లార్జ్ తో పోల్చుకుంటే. అంటే ఓవర్ పర్ఫార్మ్ చేసిన అనుకోవచ్చా సార్ లార్జ్ క్యాప్ ని స్మాల్ క్యాప్? ఇలా పానిక్ సినారియోలు ఏంటంటే సైజ్ చిన్నది కాబట్టి పానిక్ వైపే మనం చూస్తాం. అలాంటి టైంలో ఆపర్చునిటీకి ఎక్కడ ఛాన్సే లేదు. సో పానిక్ అవుతున్నారు ఎక్కువ మంది, స్మాల్ క్యాపిటల్ పెడితే గొల్లగొల్ల అయిపోతాం, ఎక్కువ లాస్ అవుతాము అని.
బట్ ఇండివిజువల్ గా అయితే అది కరెక్టే మీరు అన్నది. ఎందుకంటే స్మాల్ క్యాప్ ప్యానిక్ రాంగ్ దన్మన్ లోవర్ సర్క్యూట్ పడతాయి, 4-5 days పడుతూనే ఉంటాయి. మీరు మాట్లాడేది ఇండివిజువల్ స్టాక్స్ గురించి, బట్ యాజ్ ఏ ప్యాక్ లాగా ఉన్నప్పుడు ఇండియన్ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ బాగా పర్ఫామ్ చేస్తున్నారు వాళ్ళు. ఎందుకంటే చాలా మంది అనుకున్నప్పుడు స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ అంటే కేవలం 100కి 100% స్మాల్ క్యాప్లు పెడతలేదండి, వాళ్ళు 65% పెడుతున్నారు. రెస్ట్ ఆఫ్ ది 35 తోటి వాళ్ళు బ్యాలెన్స్ చేస్తున్నారు గేమ్ ని. అందుకని దే ఆర్ డూయింగ్ ది ఎక్సలెంట్ వర్క్. అందుకని మన ఇన్వెస్ట్మెంట్స్ ఏదైనా కనుక్కుంటే మనం కంటిన్యూ చేయొచ్చు. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే అదే ఫండమెంటల్ ఎక్స్పెన్సివ్ ఉందా లేదా చీపర్గా ఉందా అనేది ఫండమెంటల్స్ తెలుసు కాబట్టి వాళ్ళు ఎలా షిఫ్ట్ చేస్తుంటారు. కాబట్టి మనం ఇన్వెస్ట్ చేసి కంటిన్యూ చేయాలి. సో లాస్ట్ 2 months నుంచి చూసుకుంటే బోత్ ఆర్ పర్ఫార్మింగ్ వెల్ అంటారు. ఎక్సలెంట్ గా రెండు బోత్ ఆర్ పర్ఫార్మింగ్ వెరీ వెల్. అండ్ స్మాల్ క్యాప్ కూడా లార్జ్ క్యాప్ ఎంత పడినా అంతే పడ్డే తప్ప ఎక్కువ పడ్డే నువ్వు ప్రూవ్ చేయలేవు మ్యూచువల్ ఫండ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇండివిజువల్ స్టాక్స్ అంటే డిఫరెంట్ గేమ్ అది. థ్యాంక్ యూ సార్. హాయ్, మీరు స్టాక్ మార్కెట్ కి కొత్త లేదా మీరు మార్కెట్ లో ఉన్నా సరే మనీ మేక్ చేయడం టఫ్ గా ఉందా? అంటే స్టాక్ మార్కెట్ లో ఎన్ని సంవత్సరాలు ఉన్నా సరే ఇంకా బ్రేకింగ్ ఏం రావట్లేదా? లేదా మీరు పెద్ద మొత్తంలో స్టాక్ మార్కెట్ లో మెయింటైన్ చేయాలనుకున్నారా? మీ పొజిషన్ ఏదైనా అయి ఉండొచ్చు. స్టాక్ మార్కెట్ లో కనుక లాంగ్ టర్మ్ లో మనీ మేక్ చేసుకోవాలనుకుంటే షార్టెస్ట్ పాసిబుల్ వే అంటే ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ ద్వారా లిటిల్ బిట్ ఈజీగా ఉంటుందన్నమాట. కాబట్టి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందంటే ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకోవడానికి ఇది బెస్ట్ పాసిబుల్ వే ఏంటంటే ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్ కోర్సు. ఇది ఎవ్రీ మంత్ వీకెండ్స్ లో సాటర్డే, సండే, మండే ఇలా 3 రోజుల్లో డైలీ 2 hours టోటల్లీ 6 hours ప్రోగ్రామ్ ద్వారా నేర్పడుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ ని కాల్ చేయడం ద్వారా లేదా రిజిస్టర్ చేసుకోవడం ద్వారా మీ సీట్ ని బుక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.